స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. జీతం మీద ఆధారపడి బతికే మధ్యతరగతి ప్రజలు డబ్బు విషయంలో తరచుగా కొన్ని ఉచ్చులలో ఎలా చిక్కుకుపోతున్నారు, వాటి గురించే ఈరోజు మన విశ్లేషణ. ఇది చాలా మందికే వచ్చే డౌట్ కదండి. ప్రతి నెలా జీతమైతే వస్తోంది, కానీ డబ్బు మాత్రం మిగలదు. ఆర్థికంగా ఎందుకో ముందుకు వెళ్లలేకపోతున్నామనే ఫీలింగ్. అసలు ఈ విచిత్రమైన పరిస్థితికి కారణమేంటంటారు? సరే, దీనికి సమాధానం మన రోజూ చేసే కొన్ని సింపుల్ ఫైనాన్షియల్ తప్పుల్లోనే దాగి ఉండొచ్చు. పదండి, ఆ ఉచ్చులేంటో ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. వాటి గురించి తెలుసుకుంటేనే కదా మనం వాటి నుండి బయటపడగలం. అన్నింటికన్నా ముందు మొదటి ఉచ్చు. ఇది మన ఆర్థిక ఎదుగుదలకి అతి పెద్ద శత్రువు అని చెప్పాలి. అదేంటంటే అధిక వడ్డీ అప్పులు. ఇది మనకు తెలియకుండానే మన సంపాదనని తినేస్తూ ఉంటుంది, మన ఫైనాన్షియల్ జర్నీని మొదట్లోనే దెబ్బతీస్తుంది. 24% షాకింగ్గా ఉంది కదూ, కానీ ఇది నిజం. చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు చూసారా, వాటి మీద 18 నుంచి 24% వరకు వడ్డీ కడుతుంటారు. ఏదో అవసరం కోసమో సౌకర్యం కోసమో తీసుకున్న ఈ అప్పు చివరికి వాళ్ల ఆర్థిక వ్యవస్థనే నాశనం చేసేస్తుంది. ఇక్కడి స్లైడ్లో ఉన్న మాట చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. వడ్డీ మీటర్ ఒకసారి తిరగడం మొదలైతే ఎంత పెద్ద కోటీశ్వరులైనా నాశనమైపోతారు. నిజమే కదా, వడ్డీకి దయాదాక్షిణ్యాలు ఉండవు, అది పెరుగుతూనే ఉంటుంది. అది స్టార్ట్ అయితే ఎంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్నైనా కూల్చేయగలదు. ఓకే, ఇప్పుడు రెండో ఉచ్చు దగ్గరకొద్దాం. దీన్నే మనం పెద్దదే బెటర్ అనే భ్రమ అనొచ్చు. అంటే పక్కవాళ్లతో పోల్చుకుని ఆ సోషల్ ప్రెషర్కి లొంగిపోయి మన తాహతకు మించిన ఆస్తులు కొనడం అన్నమాట. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఇది మరీ ఎక్కువైపోయింది. పక్కవాళ్ళిల్లు, ఎదురింటి వాళ్ల కారు చూసి మన బడ్జెట్ ఎంత, మన స్తోమత ఎంత అనేది మర్చిపోతాం. వాళ్లలాగే బతకాలనే తాపత్రయంతో మనకు అందని ఇల్లు, కార్లు కొనేస్తాం. ఈ ఉచ్చులో పడటానికి ఒక చాలా డేంజరస్ డైలాగ్ ఉంది. అదేంటంటే, అయ్యో ఇల్లు కట్టేది జీవితంలో ఒక్కసారే కదా. ఈ ఒక్క మాట చాలు, మనల్ని మనం కన్విన్స్ చేసేసుకుని అనుకున్న బడ్జెట్ను దాటేసి విపరీతంగా ఖర్చు పెట్టేస్తాం. ఇది బడ్జెట్ను రెట్టింపు చేస్తుంది. అంతా బాగున్నప్పుడు ఈఎంఐలు కట్టేస్తాం, కానీ ఏదైనా అనుకోనిది జరిగితే, సడన్గా ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టమొచ్చినా, లేదా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు అదే ఆస్తిని, మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆస్తిని సగం ధరకే అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది. సరే, ఇక మూడో ఉచ్చు దగ్గరికి వెళ్దాం. ఇది మనకు తెలియకుండానే మన డబ్బును మాయం చేసేస్తుంది. అదే అదృశ్య ఖర్చుల ఉచ్చు. ఈ మోడర్న్ పేమెంట్ పద్ధతులు, సెలబ్రేషన్స్ పేరుతో చేసే ఖర్చులు మన జేబును ఎలా ఖాళీ చేస్తాయో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం క్యాష్తో ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు మన చేతిలోంచి వెళ్ళిపోతుందనే ఒక బాధ ఉంటుంది, మనం స్పృహతో ఉంటాం. కానీ అదే డిజిటల్ పేమెంట్స్ అంటే కార్డ్ స్వైప్ చేసినా, ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఆ ఫీలింగ్ ఉండదు. అంతా ఆటోమేటిక్గా నొప్పి లేకుండా జరిగిపోతుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. డబ్బు మన చేతిలోంచి భౌతికంగా వెళ్లట్లేదు కాబట్టి ఆ ఖర్చు పెడుతున్నామనే నొప్పి మనకు తెలియదు. అందుకే మనకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. మరి ఈ అదృశ్య ఖర్చుల ఉచ్చు నుంచి బయటపడటానికి ఒక సూపర్ టిప్ ఉంది. అదే 3 నెలల క్యాష్ ఛాలెంజ్. అంటే నెక్స్ట్ 3 నెలల పాటు అనవసరమైన ఖర్చులన్నీ, అంటే బయట తినడం, షాపింగ్ లాంటివి కేవలం క్యాష్తోనే చేయండి. మీ పర్స్ ఖాళీ అవ్వడం మీ కళ్ళకు కనిపిస్తున్నప్పుడు అనవసరమైన ఖర్చులు వాటంతట అవే ఎలా తగ్గుతాయో మీరే గమనిస్తారు. ఈ అదృశ్య ఖర్చులకు మరో ఉదాహరణ ఈ వేడుకలు. బర్త్డేలు, యానివర్సరీలు, పండగలు, ప్రతిదానికి షో ఆఫ్ చేయాలి, గ్రాండ్గా పార్టీలు ఇవ్వాలని ఒక సోషల్ ప్రెషర్. ఇది కూడా మనల్ని మళ్లీ తీసుకెళ్లి మొదటి ఉచ్చు అంటే అప్పుల ఊబిలోనే పడేస్తుంది. సరే, ఇప్పుడు 4వ ఉచ్చు గురించి మాట్లాడుకుందాం. ఇది నాకేమీ కాదులే అనే ధీమా. కాన్ఫిడెంట్గా ఉండటం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదం. ఈ అతి విశ్వాసమే మనల్ని ఊహించని పెద్ద పెద్ద నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ చాలు సంవత్సరాల తరబడి మనం దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఒక్క రోజులో ఆవిరి చేసేయగలదు. చాలామంది మధ్యతరగతి వాళ్లు పట్టించుకొని అతి పెద్ద రిస్క్ ఇదే, సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం. చాలామంది ఏమంటారంటే, నేను 3 ఏళ్ల నుంచి ప్రీమియం కడుతున్నాను, ఒక్కసారి కూడా వాడలేదు అని. మరి ఆలోచించండి, ఎమర్జెన్సీ ఏమైనా మనల్ని పర్మిషన్ అడిగొస్తుందా? ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాదు, మనకు, మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా చూడాలి. 5వ ఉచ్చు చాలా ట్రిక్కీగా ఉంటుంది. అదేంటంటే సరైన పని కోసం అప్పు తీసుకుని దాన్ని వేరే విలాసాలకు వాడటం. అంటే మంచి ఉద్దేశ్యంతో మొదలవుతుంది, కానీ చెడు ఫలితంతో ముగుస్తుంది.
ఇక్కడ చూడండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. వ్యాపారం కోసం సరుకులు కొనడానికి, కొత్త టెక్నాలజీకి, మంచి స్టాఫ్ను పెట్టుకోవడానికి చేసే అప్పు అది మనల్ని పెంచుతుంది. అది ఉత్పాదకమైనది. కానీ అదే అప్పును ఫారిన్ ట్రిప్లకో, డిజైనర్ బట్టలకో, ఖరీదైన కార్లకో వాడితే అది వినాశనకరమైనది. ఎందుకంటే డబ్బుకు తెలీదు కదా, అది చేతికి రాగానే ఖర్చయిపోవడానికే చూస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని ఉచ్చులు చూసాం. ఇప్పుడు వీటన్నింటికీ మూల కారణమైన అసలైన అతి పెద్ద ఉచ్చు గురించి చూద్దాం. అవును, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న 5 ఉచ్చులు అంటే అధిక వడ్డీ అప్పులు, పెద్ద ఇల్లు, అదృశ్య ఖర్చులు, ఇవన్నీ వేర్వేరుగా కనిపించినా వీటన్నింటికీ మూలం ఒక్కటే. అదే సరైన ఆర్థిక ప్రణాళిక, అంటే ఒక ఫైనాన్షియల్ ప్లాన్ లేకపోవడం. ఒక క్లియర్ ప్లాన్ ఉంటే ఈ తప్పులు చేసే అవకాశమే చాలా తక్కువ. మరి ఈ ఉచ్చులన్నింటి నుంచి బయటపడటానికి మాస్టర్ కీ ఏంటి? అదే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్. అంటే ముందు మీకు మీరు చెల్లించుకోండి. ఇది కేవలం ఒక రూల్ కాదు, ఇది మన ఆలోచన విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు. జీతం రాగానే వేరే ఏ ఖర్చుల కన్నా ముందు మన భవిష్యత్తు కోసం మనం దాచుకోవడం. ఇది చాలా సింపుల్. 3 స్టెప్స్. 1. మీకు జీతం వస్తుంది. 2. వచ్చిన వెంటనే అందులోంచి కనీసం ఒక 10% తీసి వేరే సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి పంపించేయండి. 3. ఇక మిగిలిన 90% డబ్బుతోనే నెల మొత్తం ఖర్చులు చూసుకోండి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఖర్చులన్నే పోగా మిగిలింది దాచుకోవడం కాదు, ముందు దాచుకున్నాక మిగిలిన దాంతో ఖర్చు పెట్టడం. ఈ విశ్లేషణ చివర్లో ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ఆర్థిక భవిష్యత్తును మనం ఒక ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నామా, లేక దాన్ని గాలికి వదిలేస్తున్నామా? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కేవలం మన ఒక్కరి విషయమే కాదు, అది ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన, పాటించాల్సిన ఒక ముఖ్యమైన జీవన విధానం.